అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి రాగం కేదార గౌళ. ఇది ఆకర్షణీయమైన రాగం, భక్తి రసరాగం, కరుణ రసరాగం, గౌరవప్రదమైనటువంటి రాగం, కష్టతరమైన రాగం, గమకపూరిత రాగం, త్రిస్థాయి రాగం, రాత్రి సమయంలో పాడదగినటువంటి రాగం. ఇది దక్షిణ భారత కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి రాగం. 28వ మేళకర్త అయినటువంటి హరి కాంభోజి యొక్క జన్యం. 6వ సంపూర్ణ రాగం, ఉపాంగ రాగం. వెంకటమఖి గారు పెట్టినటువంటి పేరు హరి కేదార గౌళ. ఈ రాగంలో వచ్చేటటువంటి స్వరస్థానాలు చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కైశికి నిషాదం. ఆరోహణలో గాంధార దైవతాలు వర్జితాలు. ఈ రాగం మధ్యమావతి, హరి కాంభోజి, యదుకుల కాంభోజి ఈ రాగాలకు కొంచెం దగ్గరగా ఉంటుంది. రాగం యొక్క ఛాయా స్వరాలు రిషభం, నిషాదం. ఈ రాగంలో తారస్థాయి రిషభం ప్రధాన స్వరంగా పాత్రను పోషిస్తుంది. జంటలు దాటులు యొక్క ప్రయోగాలు ఈ రాగానికి వర్తిస్తాయి. మనోధర్మ పరంగా చెప్పాలంటే మోహన, కళ్యాణి, శంకరాభరణం, తోడి లాంటి పెద్ద రాగాలంతా విస్తృతమైనటువంటి అవకాశం లేకపోయినా కొంతవరకు మనోధర్మ సంగీతానికి అవకాశం ఉన్నటువంటి రాగం. సంగీత త్రిమూర్తులు ఇంకా ఇతర వాగ్గేయకారులు ఈ రాగంలో అనేక రచనలు చేశారు. అయితే ఈ రాగాన్ని గౌరవప్రద రాగంగా చెప్పుకోవటానికి కారణం ఈ రాగం యొక్క పేరులోనే ఉంది. కేదార, హిమాలయ ఇలాంటి తీర్థయాత్రలు ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. గౌళ అంటే తెలుపు, అంటే మంచుతో కప్పబడినటువంటి ఆ ప్రదేశాలు ఎంత విశిష్టమైనవో సంగీత యాత్రలో కేదార గౌళ కూడా అంత విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 13వ శతాబ్దంలో పుట్టినటువంటి రాగం. అప్పటి నుండి ఇది అనేక రూపాంతరాలు చెంది 1550వ సంవత్సరంలో విస్తృతమైనటువంటి ప్రజాదరణను పొంది వాగ్గేయకారులతో ఆమోదింపబడి కేదార గౌళగా ఒక నిర్దిష్టమైనటువంటి రూపాన్ని పొందింది. రామామాత్యుల వారు ఈ రాగాన్ని 20 మేళాలలో ఒకటిగా చెప్పారు. సుప్రసిద్ధ సంగీత మహాగ్రంథాలన్నింటిలోనూ కూడా ఈ రాగం యొక్క ప్రస్తావన ఉంది. ఈ రాగంలో స్వరాలు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. రిషభం, ఆ తరువాత నిషాదం బలమైన స్వరాలుగా చెప్పాలంటే, ఇంకా మధ్యమం ఈ రాగం యొక్క అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. అలాగే మధ్యమం ఈ రాగంలో గ్రహస్వరం కూడా. ఇంకా గాంధార పంచమాలు న్యాసస్వరాలు. ఈ కేదారగౌళ రాగంలో గీతాల నుండి తిల్లానాల వరకు కూడా కర్ణాటక సంగీతంలో అన్ని రకాల రచనలు ఉన్నాయి. అందుకే ఈ రాగాన్ని బహుముఖ ప్రధాన రాగమని అంటారు. సెమీ క్లాసికల్స్లో అన్నమయ్య కీర్తనలు, భద్రాచల రామదాసుల వారి కీర్తనలు, జయదేవుని అష్టపదులు, తరంగాలు, క్షేత్రయ పదాలు, జావళీలు, లలిత గీతాలు, ప్రార్థనా గీతాలు, పద్యాలు, శ్లోకాలు, సినిమా పాటలు ఇలా అన్ని రకాలు ఉన్నాయి. నాట్య కళా రూపకాలకు కూడా ఇది ఒప్పేటటువంటి రాగం. ఇది ఒలికించేటటువంటి రసాలు కరుణ, భక్తి, శాంతి. ఈ రాగంలో కర్ణాటక సంగీతంలోనూ సినిమా సంగీతంలోనూ కూడా అనేకమైనటువంటి రచనలున్నాయి. త్యాగరాజు గారు రచించినటువంటి వేణుగాన లోలునిగన మరియు తులసి బిల్వ అనేటటువంటి రచనలు, దీక్షితార్ గారు రచించిన నీలోత్పలాంబికాయ అనేటటువంటి రచన,
శ్యామశాస్త్రి గారు రచించినటువంటి పరాకేల నన్ను అనేటటువంటి రచన, కళ్యాణి వరదరాజన్ గారు రచించినటువంటి గాన కళా విధుని అనేటటువంటి రచన, ఇంకా ఈ రాగంలో అనేక రచనలు ఉన్నాయి. ఇంకా సినిమాల విషయానికి వస్తే వగలాడి వయ్యారి భలేజోరు అనేటటువంటి పాట, రెండు కుటుంబాల కథ చిత్రంలో వేణుగాన లోలినిగన అనేటటువంటి సుశీలమ్మ పాడినటువంటి పాట, జయం మనదే ఈ చిత్రంలో వెళ్ళిరా మా తల్లి చల్లగాను అనేటటువంటి పాట, దేవత ఇది పాత దేవత చిత్తూరు నాగయ్య గారు నచించినటువంటి ఆ చిత్రంలో ఎన్నో నోములు నోచిన గాని అనేటటువంటి పాట. ఇలా ఇంకా సినిమాలలో చాలా పాటలు ఉన్నాయి. ఈ విధంగా ఈ రాగాన్ని భక్తిరస ప్రధాన రాగంగా, ఆకర్షణీయ రాగంగా, కష్టతరమైన రాగంగా, త్రిస్థాయి రాగంగా చెప్పచ్చు. అయితే ఈ సినిమాలలో చేసినటువంటి పాటలు మిశ్ర రాగాలతో మరియు అన్యస్వరాలతో చేసినటువంటి రాగాలై కూడా ఉండవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీ లక్ష్మీ జోగారావు, బెల్లాల.